పొట్టోనికి పుట్టడు బుద్ధులని మన అవ్వల చేతుల ఎన్ని కమ్మని వంటలులా అవన్నీ నేర్చుకోవడానికి మన జీవితం కూడా సరిపోదు. కనీసం అందులో 1, 2 అన్నా కూడా రుచి చూసినామనుకోండి, అబ్బా! ఈ జీవితానికి ఇంత మించిగా రుచి ఏమున్నదిరా అని అనిపిత్తది. అవ్వలంటే ఎవరనుకునేరు? అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు ఉంటారు కదా మన ముసలోళ్ళు గవాళ్ళే అవ్వలు. వాళ్ళు అండుతారు కమ్మనైన కూరలు, బువ్వలు. వారెవ్వా! ఆడ పక్కకుండి చూస్తే తప్ప ఇది ఎట్లా చేయాలి అనేది కూడా మనకు అర్థం కానే కాదు. అంత ఎక్సలెంట్‌గా వండుతారు. తింటూ ఉంటే మళ్ళా మనకి ఇంకా ఇంకా తినాలనే కోరికనైతే ఉవ్విళ్ళూరుతది. ఇక నేను చేస్తున్నా ఇక చూడుల్లి వంట మాత్రము షాక్ అయితే కాకుల్లి. ఎందుకంటే గిది మా అవ్వ ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ ఏంది అనంటే ఇది దవ్వ దవ్వ చేసి మాకు ఇచ్చేసుడే. ఇక ముందుగాలైతే వంట గదిలోకి పోయినా కదా, ఇక గింతంత గిన్నెల నూనె సుక్కేసుకున్న పోపుకి కావాల్సినయి అంటే ఇంతంత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు. ఎందుకంటే ఇది ఇప్పుడు సూపర్‌గా ఉంటుంది. ఈ కాంబినేషన్ మిస్ అయిపోతే కూరలు వేరే తిరుగుంటున్నాయి. ఏసినామనుకోండి కూరల టేస్ట్ అనేది వేరే ఉంటుంది. ఎందుకంటే నేను నేర్చుకుంటున్నా కదా! నేను మస్తు గమనిస్తున్నా. ఎప్పుడన్నా గింతంత కరివేపాకు మనం మిస్ అయిపోయినామంటే కూర ఎట్నో ఎట్లా అయితుంది. ఇక ఇంకొక హైలైట్ టేస్ట్ ఏంది అంటే అప్పటిదప్పుడు అల్లం నూరుడు. అల్లం గడ్డ లేదనుకో రూ. 5 చేతులు ఇస్తారు, అల్లం తీసుకురాపోయి అంటే అబ్బా! గంత దూరం ఉన్నదంటే, ఏ షారనో ఆటోనే మిగులుతది బిడ్డ ఏమన్నా కొనుక్కోపో అంటే రెయ్యి నురికేది, మిగిలిన పావులతోని మంచిగా పిప్పరమేడి నోట్లో వేసుకొని మంచిగా దవడకేసుకొని వచ్చేది. ఇక చూస్తున్నారు కదా అసలైన కర్రీ ఏంది పుట్నాలు. గీ సిటీలో ఉంటున్నా కదా, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నా కాబట్టి గీ చట్నీకి చేసుకునే పుట్నాలు దొరికినాయి కానీ ఊర్లోనైతే ఎట్లాంటివి ఉంటాయో తెలుసానులా. మీరు జాతర పోతే పేలాలు తీసుకుంటారు కదా, పేలాల దగ్గర కూడా ఇక్కడ పుట్నాలు మనకు వస్తాయి. కానీ అవి ఎట్టుంటాయి, దొడ్డుగా ఉంటాయి, దానికి పొట్టు కూడా ఉంటుంది. గవ్వి అండుతోనైతే ఇంకా టేస్ట్ కేక్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ దొరుకుతలేవు. అందుకనే ఉన్న దాంతో మంచిగా అడిగిన పసుపేసి అల్లం వేసిన తర్వాత అవన్నీ మంచిగా నూనెలో కాలిన తర్వాత ఇక ఈ పుట్నాలు అలా వేసిన మంచిగా కింది నుంచి మీరు దాకా ఎక్కడ మిస్ కాకుండా మొత్తం కలిపేసిన దవ్వున ముద్ద పెట్టిన. ఇక ఇక్కడ ఇంకొక ట్రిక్ ఏంటి దొరికాను, ఆ టమాటా 1, 2 కాదు, దగ్గర దగ్గర పావు కిలో కంటే ఎక్కువనే పడితే అప్పుడే కూర కమ్మటి రుచి ఉంటుంది. అంతేకాకుండా ఒదుగవుతుంది. ఇప్పటి లెక్క ఒకళ్ళిద్దరు కాదు కదా కుటుంబంలో 7, 8 మంది దాకా ఉంటారు. మరి అంతమందికి కావాలంటే ఎట్లా? అందుకనే ఒదుగు కోసం ఇవ్వేసేది. మళ్ళీ ఇప్పుడున్నట్టు రేట్లుగా ఇప్పుడు ఉండేదా ఏంది? గిట్లలో తిన్న ఎంగిల్ నీళ్ళు గట్ల ఆకిట్లా పడితే కదా ఒక పక్కకు మొత్తం అవే చెట్లు పెరుగుతూ ఉంటాయి. ఇక నేను కూడా గంతే, ఇక మంచి పండు టమాటాలు తీసుకున్న వేసిన అవన్నీ కాలిన తర్వాత ఇంత కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆల్ మసాలా, ఆల్ మిక్స్డ్ మసాలా అంటే నేను నూరినయే. ఏంటిది మిరియాలు, లవంగాలు, కొబ్బరి పొడి, దాల్చిన చెక్క ఇవన్నీ మంచిగా అప్పుడప్పుడు నూరి వేసేస్తా. ఇక ఇవన్నీ వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి దాని తర్వాత ఇక నీళ్ళు ఎసరు పోయేది మాత్రం అది కూర కాదు. గట్ల అండిన కూర ఎవ్వరు కూడా తినరు. వాళ్ళు ఖచ్చితంగా ఎసరు పోయాల్సిందే, మంచిగా మసలియాల్సిందే. ఇప్పటి లెక్క ఫ్రైలు చేసుకొని తినేనా వాళ్ళు గంత ఆరోగ్యంగా ఉన్నది కాదు కాదు. ఇట్లా మంచిగా ఎసరు పోసి మంచిగా మసిలిచ్చిన తర్వాత శివరాఖరికి ఇంతంత కొత్తిమీర, పుదీనానో, మెంతికూరనో వేసేది, గిట్ల గిట్లా కలిపేది, కథం దించేది. అరే పోరగాలు రాలిరా అని అనుడితోనే అసలుకైతే చెప్పాలంటే ఈ కమ్మటి వాసన ఇప్పటికే 10 ఇండ్లకు బాకీ ఉంటుంది. ఇక కోడల వరుస, బిడ్డల వరుస అయ్యేటోళ్ళు వాళ్ళ పిల్లగాళ్ళకి పళ్ళెంలో గింతంత బువ్వేసి అగో మీ అవ్వేమో కమ్మని కూర అండి ఇంతంత వేసుకురమ్మని వేయమని పో అనుడితోనే వాళ్ళు వచ్చి చారవ్వ కొంచెం కూర వేయవా అని అనుడితోనే పోతే పోనీ పిల్లగలే కదా అని వేసేది. అందరం కలిసి మంచిగా కమ్మనైన కూరని షేర్ చేసుకొని తినేది.